వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులకు శుభవార్త. వీరికి ఒక నెల జీతం బోనస్ గా చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల సంఘం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల సిబ్బందికి నెల జీతం బోనస్, గ్రాస్ శాలరీకి తక్కువ కాకుండా చెల్లింపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, అధికారులకు ఒక నెల గ్రాస్ శాలరీని బోనస్గా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. రాత్రనక పగలనక ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బంది దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా మే 14వ తేదీన ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి ప్రత్యేక క్యాజువల్ లీవ్, ఆన్ డ్యూటీ ఓడీ సౌకర్యం కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం ఒక నెల జీతాన్ని బోనస్గా ఇస్తూ ఉండడంతో ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులలో హర్షం వ్యక్తమవుతోంది. ఇది ఇలా ఉంటే ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి చేసే వేతనాల చెల్లింపులు కేడర్ను బట్టి ఏపీ ఎన్నికల అధికారి నిర్ణయిస్తారు. ఎన్నికల విధులు నిర్వహించినటువంటి డిఈఓలు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, అదేవిధంగా ఎన్నికల సిబ్బందికి ఒక నెల గ్రాస్ శాలరీకి తక్కువ కాకుండా అందుకు సమానంగా బోనస్గా ఒక నెల జీతాన్ని అయితే చెల్లిస్తారని ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఈ విధంగా అయితే ఎన్నికల సిబ్బందికి ఒక నెల జీతాన్ని బోనస్గా ఇస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.